హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం నాసిక్లోని త్రివేణి సంగమం రామ్కుండ్ వీడియోని చూసాం. ఈరోజు ఈ సంగమం దగ్గరే ఉన్న కపాలేశ్వర ఆలయం వీడియో చూసేద్దాం. ఈ కపాలేశ్వర ఆలయం చరిత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. మామూలుగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా ముందుగా నంది దర్శనమిస్తాడు, కానీ ఇక్కడ నంది విగ్రహం ఉండదు. మన భారతదేశంలో నంది లేని ఏకైక శివాలయం ఈ కపాలేశ్వర ఆలయం. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవునికి శివునికి మధ్య జరిగిన వివాదంలో శివుడు బ్రహ్మదేవుని 5వ తలను అంటే కపాలాన్ని ఖండించాడట. దీనివల్ల శివుడికి బ్రహ్మహత్యా దోషం అంటుకుందట. ఈ దోష నివారణ కోసం శివుడు విశ్వమంతా పర్యటిస్తున్నప్పుడు ఒకచోట నంది కనిపించి నాసిక్లోని పంచవటి వద్ద ఉన్న రామ్కుండ్లో స్నానం చేస్తే ఈ పాపం తొలగిపోతుందని శివునికి ఉపాయం చెప్తుందట. నంది చెప్పినట్లుగా శివుడు రామ్కుండ్లో పుణ్యస్నానం చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడట. తనకు పాప విముక్తి మార్గాన్ని చూపినందుకు శివుడు నందీశ్వరుని తన గురువుగా భావించాడట. గురువు ఎప్పుడు శిష్యుడికి ఎదురుగ్గా కూర్చోకూడదని, ఉన్నత స్థానంలో ఉండాలనే నియమం ప్రకారం ఈ ఆలయంలో శివునికి ఎదురుగ్గా నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్థల పురాణం. ఈ ఆలయం 14వ శతాబ్దానికి చెందినది. కానీ 1738లో కోలీ సమాజం వారు, ఆ తర్వాత పేష్వాల కాలంలో ఈ ఆలయాన్ని రాతి కట్టడంతో పునర్నిర్మించారు. ఈ ఆలయానికి ఎదురుగానే మనం నిన్నటి వీడియోలో చూసిన గోదావరి నది రామ్కుండ్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మన నాసిక్ ట్రిప్లో చివరిగా మన దేశంలోనే ఒక గొప్ప జ్యోతిర్లింగమైనటువంటి త్రయంబకేశ్వర ఆలయాన్ని చూసేద్దాం. సో మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.